వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రకమైన వంట. కొత్తది అంటే కొత్తది కదండి, అందరూ చేసుకునేదే పాతకాలపు వంట. నాకు అర్థం కాలేదు సార్. మనకు జున్ను తెలుసు కదా, జున్ను అందరం తిన్నాము. కానీ వెరైటీగా కొబ్బరి జున్ను, మళ్ళీ కొత్త కాన్సెప్టా? కానీ చాలా బాగుంటుందండి. చాలా పాతకాలపు వంట, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాం, చాలా బలంగా ఉంటాం. మనం అప్పుడప్పుడు ఇలాంటి వంటలు కూడా మన పిల్లల కోసం మేము ముందుకు తీసుకొచ్చాను. ఓకేనా? ఏమీ అవసరం లేండి, నాలుగు ఇంగ్రీడియంట్తో కొబ్బరి జున్ను ఎలా చేసుకుందామో చూసేద్దాం. దానికి ఏం కావాలో వచ్చేస్తాను. ఇవన్నీ బియ్యము నైటే నేను నానబెట్టుకున్నాను. ఎక్కువసేపు నానితేనే బాగుంటాయి. నైట్ ఇవి నేను 2 కప్పులు బియ్యం నానబెట్టాను. 2 కప్పులకి 2 కప్పులు బెల్లం, 1 కప్పు కొబ్బరి, ఒక 5-6 ఇలాచీలు. ఇవన్నీ ఎలా చేసుకుందాం, కొబ్బరి జున్ను రెడీ ఎలా చేసుకుందాం దాన్ని చూద్దాం. ఇప్పుడు ఈ రైస్ మిక్సీ పెట్టుకుందామండి. ఇందులో వాటర్ కూడా ఏం వేయవసరం లేదు. మనం కావాలంటే పాలు వేసుకోవచ్చు, కానీ పాలు మేము తినమండి, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తాను నేనైతే. చూద్దాం ఎలా. బ్యాటర్ ఇలా చేసుకోవాలండి. ఇందులోనే ఇలాచీ వేస్తాను నేను. ఇప్పుడు ఈ బ్యాటర్ అందులో వేసుకొని దీంట్లో బెల్లం కొబ్బరి కలుపుకొని చూద్దాం ప్రాసెస్. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి, ఇలా చేస్తే సరిపోతుంది మనకి. దీంట్లోకి ఒక స్మాల్ కప్పు పాలు సరిపోతాయండి. మీరు పాలు వేసుకోండి. మేము పాలు తినమని బెల్లము నేను పౌడర్ వేసేసుకుంటున్నానండి. 2 కప్పులు రైస్కి 2 కప్పులు పడుతుంది బెల్లం కలుపుకోగా, ఎందుకంటే ఇంకా స్వీట్ చూసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మనం కొబ్బరి కూడా వేసేసుకుందాం. చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అండి, చాలా హెల్దీ, చాలా బలం. మనం బ్యాటర్ చేసినప్పుడే ఇలా చేసేసాము. దాంట్లో బెల్లం కూడా వేసుకున్నాం. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసుకుందాము. బ్యాటర్ ఇలా కలుపుకోవాలండి. బ్యాటర్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఇలా ఉంటే సరిపోతుందండి. మరి థిక్గా కాకుండా పలచగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా చేసుకుందాం చూసేద్దాం. వేసుకోవాలండి. గీ వేసుకున్నా పర్వాలేదు, నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇట్లా గిన్నె చుట్టూ వేసేసుకుందాం. పాము వేసుకొని ఈ గిన్నెలోకి వేసేస్తున్నానండి. ఇంకా స్వీట్ సరిపోయింది. ఇప్పుడు ఇందులో మన స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోండి. మీకు ఇంకా కావాలంటే వేసుకోండి, కానీ 1 కప్పు రైస్కి 1 కప్పు సరిపోతుంది. బెల్లము, ఇలాచీ కూడా, ఫ్లేవర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే నేను ఆ రైస్ అయినా, మీకు ఇంకా కావాలంటే ఇంకెక్కడ వేసుకోండి. బాండి పెట్టుకోవాలండి. స్టీమ్కి బాండి పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర పెట్టాలంటే ఈ గిన్నె పెద్దది అయిపోతుంది, అందులో పట్టదు. అందుకని నేను పెద్ద బాండి పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ వేసుకుని, ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసుకోవచ్చు. నేను ఇలా స్టాండ్ పెట్టాను. దాంట్లో ఈ గిన్నె పెట్టేద్దాము. దీని మీద కరెక్ట్గా ఉన్న ప్లేట్ పెట్టుకుందాము. పెట్టాం కదా, దాని మీద మనం ప్లేట్ పెట్టేసుకుందాము. ప్లేట్ పెట్టిన తర్వాత దీని మీద మనం ప్లేట్ పెట్టుకున్నాం కదా, అది పొంగకుండా ఉండడం కోసం ఇది పెడదాం. అంటే తెలకగా ఉంటే పొంగిపోతుంది కదా, బరువుగా ఈ సుత్తురాయి పెట్టేద్దాం. దీనికి సరిపడా ప్లేట్ పెట్టేద్దాం. మనకి కొబ్బరి జున్ను రెడీ అయిపోయిందండి, కానీ 40 కాదు 50 మినిట్స్ పడుతుంది. మన బ్యాటర్ వచ్చేసి థిక్గా కాకుండా పల్చగా కాకుండా చేసుకుంటే కరెక్ట్గా 50 మినిట్స్ పడుతుంది. మన జున్ను అయిపోయింది. కొంచెం జున్ను అయిన తర్వాత, జున్ను కుక్ అయిందో లేదో చూసుకునేటప్పుడే మనం తెలుస్తుంది కదా. ఇలా మనం ఒక చిన్న టూత్పిక్ కానీ పుల్ల కానీ ఇలా పట్టుకుంటే, ఇలా గుచ్చామనుకోండి, అంటుకోలేదంటే అయిపోయినట్టు. అందరికీ తెలిసింది, అది మనం చెప్పవసరం లేదు. అయిన తర్వాత కొంచెం చల్లారి పెట్టాలి. చల్లారి పెట్టిన తర్వాత ఈ అంచులంతా ఇలా అనుకుంటూ సైడ్ మొత్తం ఇలా అనుకోండి. తర్వాత మన ప్లేట్లోకి ఇలా పెట్టి ట్యాప్ చేసుకుంటే జున్ను అయిపోయింది. చూడండి, జున్ను ఎంత బాగా వచ్చిందో. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, మీరు కొబ్బరి జున్ను అన్నారు, జున్ను అంటే కొబ్బరి జున్ను మామూలు జున్నులా ఉండాలని అనుకోకండి. ఎందుకంటే మనం బియ్యముతోని కొబ్బరితో చేసాం కాబట్టి అంత జల్లీగా అయితే రాదు, కానీ ఇలా వస్తుంది. కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకొని టేస్ట్ చేద్దాం. ఓకేనండి. వేడిగా ఉందండి, కొంచెం చల్లారే, కానీ నేను టేస్ట్ కోసం చిన్న పీస్ కట్ చేసేస్తున్నాను. చూసారా,
చేసిన తర్వాత ఇలా వస్తుంది. కానీ కొంచెం చల్లారిందండి, పర్వాలేదు. ఇప్పుడు నేను ఇది తింటానన్నమాట. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను బాగుందని చెప్పడం కాదు, చేసుకుని మీరు కూడా టేస్ట్ చూడండి. చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ ఇలాచీ పేపర్ తగులుతూ, ఇది ఆల్రెడీ బియ్యంతో చేసింది కాబట్టి కొంచెం తెలుస్తుంటుంది, మామూలు మన పిండిలా అనిపిస్తుంది నాకైతే. కానీ బాగుంది, చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుంది, ఎందుకంటే అమ్మమ్మ కాలపు వంట కాబట్టి అందరికీ నచ్చుతుంది. కంపల్సరీ మీరు చేసుకుని టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.